నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. సైలెన్స్. ఫలితాల తర్వాత చడి చప్పుడు లేదు, అంతా సైలెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీలు ఏదో ఒకటి మాట్లాడినా ఆ పార్టీలో మాత్రం ఇప్పటికీ మౌనమే. కింద స్థాయి నాయకుడి దగ్గర నుంచి బడా నేతల వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. ఎందుకు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ సర్కారుకు ఊహించని షాక్ ఇచ్చాయి. సర్కారు తమదే కాబట్టి 2 ఎమ్మెల్సీ స్థానాలను అవలీలగా గెలిచేస్తామనుకున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఫలితాలు చూస్తే చావు తప్పి కన్నులొట్టయినట్టయింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దేవిప్రసాద్ ఘోర పరాజయం పాలయ్యారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ సెగ్మెంట్ లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 2వ ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇలా 2వ ప్రాధాన్యత ఓట్లతో నిగుకు రావడం అంటే పెద్ద మైనస్సే. ఓవరాల్ గా ఈ ఫలితాలు గులాబీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదట. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలన్నీ మాట్లాడాయి. గెలిచిన పార్టీలతో పాటు ఓడిన పార్టీలు కూడా తమ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాయి. ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ కూడా ఫలితాలపై స్పందించింది. కానీ 2 సీట్లలో 1 గెలుచుకున్న టీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ నోరు విప్పలేదు. కౌంటింగ్ జరుగుతుండగానే టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దేవిప్రసాద్ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశారు. ఆ స్టేట్మెంట్ తప్ప అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందనలు, అభిప్రాయాలు, ప్రెస్ మీట్లు లేవు. ప్రభుత్వంలోని మంత్రులు కానీ, పార్టీలోని నేతలు కానీ ఫలితాలపై నోరు విప్పేందుకు జంకుతున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ శ్రేణుల మౌనానికి కారణమేంటన్న చర్చ జరుగుతోంది. ఎన్నికలన్నాక గెలుపోటములు మామూలే. ఈ ఫలితాలను పార్టీ ఏ విధంగా విశ్లేషిస్తోంది అన్న విషయం ఇప్పటికీ సస్పెన్సే. మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు సైతం స్పందించేందుకు వెనకాడుతున్నారంటే మౌనంగా ఉండమని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చే ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. నేతలు కూడా ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని మౌనంగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అయితే 1 సీటు పోయినంత మాత్రాన ఇంత డీలా పడ్డం అవసరమా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీలో. టీఆర్ఎస్ కు మరో భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. అవే జీహెచ్ఎంసీ ఎన్నికలు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ లోనే టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. 2 జిల్లాల పరిధిలోనే గ్రేటర్ హైదరాబాద్ విస్తరించింది. దాంతోపాటు సనత్ నగర్ ఉప ఎన్నిక ఉంది. అందుకే టీఆర్ఎస్ శ్రేణులు ఈ ఫలితంతో ఉలిక్కిపడ్డట్టు తెలుస్తోంది. ఈ 3 జిల్లాల్లోనే ఓటర్లు అధికార పార్టీని వ్యతిరేకించడాన్ని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. అత్త తిట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు తాము ఓడిపోయిన బాధ కంటే టీడీపీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలవడం పుండు మీద కారం చల్లినట్టయింది. సామాన్య ఓటర్లతో సంబంధం లేని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకే వర్గానికి పరిమితమని పైకి సర్ది చెప్పుకుంటూ ఉన్నా లోపల గులాబీ దండుని భయం వెంటాడుతోందట. ఇవే ఫలితాలు గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిబింబిస్తే పీఠం చేజారడం ఖాయమనే ఆందోళన అంతర్గత సంభాషణల్లో కనిపిస్తోందిట. బయటకు ప్రకటనలు చేయకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పార్టీలో అంతర్మథనం మొదలైందని తెలుస్తోంది.